వాలంటరీ వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మీడియా సమావేశంలో ఖండించిన మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసివేస్తామని మేము ఈరోజు క్లియర్గా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వాలంటరీ మీద ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దయచేసి వాలంటీర్లు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ విద్యకు తగ్గ విధంగా మిమ్మల్ని కొనసాగిస్తాము. అలాగే మీ గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచుతాం. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఒత్తిడికి గురై రాజీనామాలు చేయొద్దు. వాళ్ళు ఇచ్చే పాంప్లెట్లు పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయకండి. రాజీనామా చేసిన వారు కూడా ఒకసారి ఆలోచించండి. మీ రాజీనామాలు వెనక్కి తీసుకోండి. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం. మీ ఉద్యోగాలకు భరోసా ఇస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా వచ్చేటటువంటి ఫిర్యాదుల మీద ఎవరన్నా కొంతమంది మరీ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళ మీద ఉంటాయేమో తప్ప ఎక్కడ కూడా వ్యవస్థ మీద మేము అగౌరవంగా ప్రవర్తించం, ఇబ్బంది పెట్టము, అటువంటి ఆలోచనే అవసరం. మీరు అనవసరంగా వీళ్ళ ప్రలోభాలకి వీళ్ళ బెదిరింపులకి భయపడి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కేర్ ఆఫ్ లేని వాళ్ళు భయపెట్టి మీరు భయపడద్దు. దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. మీకేమి కాదు. రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఆలోచించండి. రిజైన్ చేసిన వాళ్ళు మీరు వాళ్ళ పాంప్లెట్లు తీసుకొని ఇంటింటికి పోయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇంటింటికి పంచి అనవసరంగా మీరు అబాస్పాలవద్దు. దయచేసి నా విజ్ఞప్తిని మన్నించండి. పార్టీలు మేము రాజకీయ పార్టీలుగా మా పార్టీ వాళ్ళ పార్టీ, మీరు ఒక వాలంటీర్స్గా మీరు పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఒక చిన్న సైజు ఉద్యోగస్తులుగానే మేము కూడా గౌరవిస్తాం, గుర్తిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. మీరెక్కడ కూడా ఆ రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి తాబేదారులుగా వ్యవహరించవద్దు. ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా వేమూరు నియోజకవర్గంలో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గౌరవప్రదంగా ఉంటుంది. మీ స్థాయిని బట్టి, మీ చదువులను బట్టి మీకు ఉన్నత అవకాశాలు కూడా ఖచ్చితంగా కల్పించే దానిలో నేను చొరవ తీసుకుంటాను. నేను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను. నా గురించి మీకు తెలుసు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్నికలైన 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎక్కడ వెళ్ళిపోతారో కనపడదు. 3 సార్లు నిలబడ్డాయన, 3వసారి గెలిచి మంత్రి అయిన ఆయన ఎడిపోయాడు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు ఎంతవరకు నమ్ముతారో మీకు దయచేసి నమస్కరించి చెబుతున్నా, అర్థం చేసుకోండి. మీ ఆనందబాబు మీతో ఉంటాడు, ఎవరికి ఇబ్బంది రానివాడు. కానీ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి. దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఎందుకు రాజీనామా చేయాలి? మీరు ఉంచుకోండి. మీరు వాలంటీర్లుగా ఇబ్బంది లేదు. వాళ్ళ ఒత్తిడికి లొంగి వాళ్ళ పాంప్లెట్ తీసుకొని పార్టీ ప్రచారం చేయించడం కోసం వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. దయచేసి వాటికి లొంగొద్దు, భయపడద్దు, బెదిరింపులకు గురి కావద్దు. ఎటువంటి సమస్యలు వస్తే చెప్పండి, మాకు చెప్పండి. ఏం చేయాలో రిక్వైర్ చేయాలో చూస్తాం. ఇప్పటికైనా సరే రిజైన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎడతెందుకులే గొడవ వాడేదో నేను పెట్టించాను చేయమంటున్నాడు చేసేసారు. వాళ్ళు చాలామంది రిజైన్ చేశాం కానీ వాళ్ళ బంధువులు వాళ్ళ గొడవలు పండేయండి, లేకపోయింది. మేమైతే వాళ్ళ దూరికి వాళ్ళు చెప్పినట్టు చేయమని అంటున్నారు. వాళ్ళ హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా రండి. మీకు ఏం కావాలో రాబోయే రోజుల్లో కూడా మాకు సహకరించండి. లేదు మేము న్యాయబద్ధంగా చెబుతున్నాం, సహకరించండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ఎవరికి కూడా అతీతంగా, అందరికీ అతీతంగా మీ అందరూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి వాలంటీర్ మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తెలుగుదేశం పార్టీ పరంగా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. వాలంటీర్ వ్యవస్థకి మా పార్టీ మేమేదో వ్యతిరేకమని, మేము వస్తే వ్యవస్థని తీసేస్తామని, వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని చెప్పి ఒక దుష్ప్రచారం, ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వాలంటీర్లని వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ తుచ్చ రాజకీయాలకి వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది, కానీ మాకే సంబంధం లేదు.
ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు అడ్డం పెట్టి పెన్షనర్స్కి 1వ తేదీన అందాల్సిన పెన్షన్లు అందకుండా దాదాపు 30 మంది చావులకి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడు. ఆ చావులు రాజకీయానికి వాడుకోవాలని అతను ముందస్తు ప్రణాళిక. దానిలో భాగంగానే వాలంటీర్స్ని చాలా మందిని పిలిపించి మీకు ఈ నెలతో అయిపోతున్నాయి, మీరు 2 నెలలు జీతం మా దగ్గర నుంచి తీసుకోండి, ప్రభుత్వం నుంచి తీసుకోవద్దని 5-5 వేలు ఇస్తామని చెప్పి ఈ విధంగా మభ్యపెట్టి వాళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఇచ్చారు, తీసుకున్నారు కూడా. సరే, తర్వాత ఈరోజు ఒక కొత్త వ్యవహారం మొదలుపెట్టారు. వాలంటీర్లందరూ రాజీనామా చేయండి, రాజీనామా చేసి మీరు పార్టీకి పనిచేయండి, మళ్ళా రేపు అధికారంలోకి రాగానే